మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 18ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర రణభూమిలో పాండవ పక్షాన ఉన్న యోధులందరూ తమ శంఖాలను పూరిస్తూ యుద్ధానికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు. ఈ శబ్దాలన్నీ అర్జునుడి హృదయంలో అలజడిని మరింత పెంచుతున్నాయి. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పృథివీపతి అని ధృతరాష్ట్రుని సంబోధిస్తూ సంజయుడు ఇలా అంటున్నాడు. ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు మహాపరాక్రమవంతుడైన సుభద్రాపుత్రుడు అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. ప్రతి యోధుడు తన ఉనికిని, యుద్ధ సంసిద్ధతను చాటుకుంటున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ శ్లోకంలో కృష్ణుడు నేరుగా మాట్లాడకపోయినా ఆయన పంచజన్య శంఖారావమే ఈ యోధులందరికీ స్ఫూర్తినిచ్చింది. పాండవ సైన్యంలోని ఈ ఐక్యత ధర్మం వైపు నిలబడిన వారి ఉమ్మడి బలాన్ని సూచిస్తుంది. ఇది కేవలం యుద్ధ ఘోష కాదు, ధర్మాన్ని నిలబెట్టాలనే వారి దృఢ సంకల్పం యొక్క ప్రతిధ్వని. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఒక మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు సమూహంలోని ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను, తమ ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి కృషి చెయ్యాలి. కుటుంబంలో గాని, కార్యాలయంలో గాని ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తే ఆ సమష్టి కృషి గొప్ప విజయాన్ని అందిస్తుంది. అందరూ కలిసి ఒకే ధర్మ మార్గంలో నడిస్తే విజయం తథ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.